కూకట్పల్లి గోకుల్ అపార్ట్మెంట్లో హవాలా మనీ మీరు వింటుంది నిజమే. పోలీస్ స్టేషన్కి కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రోడ్డు దాటితే ఈ బిల్డింగ్ గోకుల్ బిల్డింగే కనిపిస్తుంది. ఈ బిల్డింగ్లో ఎలాంటి భయం లేకుండా రెగ్యులర్గా హవాలా మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీరు వింటుంది అక్షరాల నిజం, నేను చెప్తుంది కూడా నిజమే. ఇదేంటి ఫ్లాట్స్లో అసలుకి అంత మనీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, హవాలా ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు? దాంతోపాటు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. ఉదయం లేస్తే సాయంత్రం వరకు అంటే 24/7 పోలీసులు ఎదురుగానే ఉంటారు. ఎలా హవాలా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అని అంటే, నిన్న కూకట్పల్లిలో సాయంత్రం జరిగిన విషయాన్ని ఒకసారి చెప్తాను. ఇదే ఫ్లాట్ మీరు చూస్తున్నారు కదా, సీటెక్ ఫిన్సర్ సొల్యూషన్స్. ఇందులో 10 నుంచి 20 మంది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు అంటే 2 గంటలు మాత్రమే ఈ ఆఫీస్లో ఉంటారు. ఎక్కడి నుంచి మనీ తీసుకొస్తారు, ఎలా మనీ తీసుకొస్తారో తెలియదు. ఇందులో ఉండేది ఎంప్లాయీస్ కాదు, డబ్బులు ఉంటాయి, మొత్తం డబ్బులే ఉంటాయి. అట్ట బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. 10 రూపాయల నోటుని తీసుకురమ్మంటారు. ఆ నోట్లో ఒక ముక్కను వీళ్ళకి ఇవ్వాలి, ఆ డబ్బును పంపిస్తారు. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అని చెప్పేసి వినిపిస్తుంది. కానీ నిన్న కూకట్పల్లిలో అజిముద్దీన్ అదేవిధంగా కుష్రో అనే ఇద్దరు వ్యక్తులు మెకానిక్గా పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఓనరు అంటే ఇక్కడికి వెళ్ళి 10 రూపాయల హవాలా నోట్ అమీర్ అనే వ్యక్తి దగ్గర అజిముద్దీన్ కుష్రో ఇద్దరు పనిచేస్తున్నారు. ఒక 10 రూపాయల నోటు ఇచ్చి దాన్ని కూకట్పల్లిలో ఉన్న పవన్కి ఇవ్వమని చెప్పారు. పవన్ ఆఫీస్ ఇదే. పవన్ దీన్ని హవాలా డబ్బు సేకరించి తర్వాత ఇబ్రహీం అనే వ్యక్తికి డబ్బు చేర్చాలని అమీర్ వారికి చెప్పాడు. ఇది ఇబ్రహీంకి ఇవ్వాలని. అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? కుష్రో అదేవిధంగా అజిముద్దీన్ ఇద్దరు ఇక్కడికి వచ్చారు. లోపల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఇలా పవన్ని కలవడానికి వచ్చాము, మా అమీర్ పంపించారు మా సార్ అని చెప్పినప్పుడు పవన్కి కాల్ చేసి చెప్పారు, నేను వచ్చాను, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అంటే ఆ 10 రూపాయల నోట్ ఇవ్వండి, మీకు ఒక అట్ట బాక్స్ ఇస్తారు, అట్ట బాక్స్ తీసుకొని వెళ్ళిపోండి అని అంటే ఆ అట్ట బాక్స్ని తీసుకొని వాళ్ళు అంటే ఈ అట్ట బాక్స్లో 1 కోటి రూపాయలు ఉన్న విషయము వాళ్ళకి తెలుసు. ఆ డబ్బుని ఎవరికి చేర్చాలి అని అమీర్ కూడా ఆల్రెడీ చెప్పారు. అంటే ఫైనల్గా మనీ చేరాల్సింది ఇబ్రహీం ఆ వ్యక్తికి. అయితే ఆ 1 కోటి రూపాయల మనీని మీకు ఇది ఆఫీస్లా కనిపిస్తుందేమో, కానీ ఇందులో మొత్తం కూడా హవాలా మనీని ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తీసుకొస్తారు, ఇక్కడంతా డంప్ చేస్తారు, ఆ డబ్బును తీసుకువెళ్తారు అని కూడా చెప్తున్నారు. అయితే ఈ డబ్బుని తీసుకెళ్ళి అట్ట బాక్స్లు ఇద్దరు ఇలా పట్టుకొని అట్ట బాక్స్లో తీసుకెళ్లారు, ఇక్కడికే తీసుకువెళ్లారు. గోకుల్ ఎన్క్లేవ్లో కాటన్ బాక్స్లో 1 కోటి రూపాయలు తీసుకున్నటువంటి అజిముద్దీన్ కుష్రీన్ తమ ఓనర్ అమీర్ చెప్పినట్లు ఇబ్రహీంకి ఇవ్వాలి. అయితే ఇబ్రహీంకి డబ్బులు తీసుకోగానే ఈ కాల్ చేశారు బయటకు వచ్చి గోకుల్ ఎన్క్లేవ్ నుంచి. అప్పుడు ఇబ్రహీం పిల్లర్ నెంబర్ 848 దగ్గరికి రండి డబ్బులు ఇవ్వడానికి అని చెప్పేసి ఇదే పిల్లర్ నెంబర్ వద్దకు రమ్మని వాళ్ళతో చెప్పాడు. పిల్లర్ నెంబర్ 848 దగ్గర ఇబ్రహీంకి ఆ 1 కోటి రూపాయలు ఉన్నటువంటి బాక్స్ని ఇవ్వాలి. అయితే ఆలోపే ఇక్కడికి 836 పిల్లర్ నెంబర్ వరకు అజిముద్దీన్ కుష్రో వచ్చేటువంటి సమయంలో వెనుకగా వస్తున్నటువంటి 2 బైకుల మీద 3 వ్యక్తులు వచ్చారు. బైక్ నడుపుతున్నటువంటి కుష్రో కళ్ళల్లో ఒకసారిగా కారం కొట్టేశారు. కారం కొట్టడం వల్ల ముందున్నటువంటి బస్సుని ఢీకొట్టి కింద పడిపోయాడు. ఆలోపే వెనక కూర్చున్నటువంటి అజిముద్దీన్ కళ్ళల్లో కూడా కారం కొడితే అతను ఇద్దరు కింద పడడంతో పాటు అట్ట బాక్స్ కూడా కింద పడిపోయింది. ఆ బాక్స్ని తీసుకొని ఇక్కడే మెట్రో కారిడార్ వైపే పరుగులు తీశారు ఆ 3. ఆ తర్వాత పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, ఇద్దరు కింద పడిపోయారు అన్నప్పుడు కూతవేటు దూరంలోనే అంటే దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలోనే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పోలీసులు వచ్చారు. ఏం జరిగిందని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆ కాటన్ బాక్స్లో బట్టలు ఉన్నాయి, ఎవరో వచ్చారు, మా కళ్ళల్లో కారం కొట్టారు, ఆ బట్టలు ఎత్తుకు వెళ్ళారు అని చెప్పేసి ఒక సమాధానం చెప్పారు. ఆ తర్వాత అట్ట బాక్స్లో ఇంటి వస్తువులు ఉన్నాయి, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి ఇంకొక సమాధానం. అట్లా వేరు సమాధానాలు చెప్పడం వల్ల పోలీసులకు అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరినీ కూడా అంటే అజిముద్దీన్ కుష్రోని పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారించారు. అసలు ఏం జరిగింది, ఏమున్నాయి అందులో అని చెప్తే అప్పుడు 1 కోటి రూపాయలు నగదు ఉన్నాయి, మేము అమీర్ అనే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తాము, అతను మాకు ఇబ్రహీం అనేటువంటి వ్యక్తికి డబ్బులు అందజేయాలి అని చెప్పారు. 10 రూపాయల నోటు ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళు ఆ నోటుని గోకుల్ ఎన్క్లేవ్కి తీసుకువెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అట్ట బాక్స్లో అంటే కాటన్ బాక్స్లో 1 కోటి రూపాయలు ఇచ్చారు. 848 పిల్లర్ దగ్గర అప్పగించాలి ఇబ్రహీంకి అని చెప్పారు. కానీ
ఆలోపే ఈ విధంగా జరిగింది అని చెప్పడంతో పోలీసులు శంషాబాద్ అంటే ముగ్గురు డబ్బులు తీసుకొని ఉదయం ఫ్లైట్కి 9:30 ఇక్కడ జరిగితే 3 గంటల ఆ టైంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ముగ్గురు నిందితులు చేరుకొని ఇతర దేశాలకు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ఈ డబ్బు చోరీ చేయించింది పవన్ ఆర్ అమీర్ ఇబ్రాహిం, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా అయి ఉంటారు. లేకపోతే కాటన్ బాక్స్లో ₹1 కోటి ఉన్నాయని ఎలా తెలుస్తారంటే దాదాపు వీళ్ళు ఇక్కడ ఎన్క్లేవ్ అంటే గోకుల్ ఎన్క్లేవ్లో ఒక ఆఫీస్లా పెట్టి పవన్ ఇక్కడ నుంచి హవాలా మనీ మొత్తం కూడా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి అసలు ఈ మనీ డెస్టినేషన్ ఎక్కడి వరకు చేరాలి, ఆ మధ్యలో దొంగలు ఇచ్చినటువంటి ముగ్గురిని కూడా ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారిస్తున్నారు. ఎవరు వీళ్ళంతా, ఈ ముఠా ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడనుంది. కెమెరామెన్ సురేష్తో సుజాత, కూకట్పల్లి. For more videos like this, subscribe Big TV channel.